నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. చూడండి, జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు చక్కని మాట బయటపరుస్తున్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. వ్యర్థము వ్యర్థము, అవునండి, సమస్తము వ్యర్థమే. ఈ యొక్క సూర్యుని కింద మనుషుడు పడుతున్న పాట అంతా కూడా వ్యర్థమే. ఏమి లాభము, ఏమి ఉపయోగం? మానవుడు కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఎంతో ప్రయాసపడుతున్నాడు. అయినను మానవుడు తనతో పాటు ఏమి తీసుకుని వెళ్ళగలడు? తనతో పాటు తన జీవితంలో ఒక పైసా కానీ, తను కట్టుకున్న వస్త్రాలు కానీ, తను ధరించుకున్న బంగారం కానీ ఏమీ కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళలేదు. కనుక నేను ఎలా అంటా ఉన్నాడు, వ్యర్థము వ్యర్థమని. మానవుడు ఎంతో కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, ఎంతగానో ఆస్తులు అంతస్తులు సమకూరుస్తూ అనేక రకాల బిల్డింగులు నిర్మిస్తూ ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. కానీ ఏవి కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళలేడు. ఇవేమి కూడా శాశ్వతమైనవి కాదు. అయితే మానవుడు ఎంత ప్రయాసపడినప్పటికీ, ఎంతగా శ్రమించినప్పటికీ, తన శ్రమలో దేవుడు లేకపోతే, తన కష్టంలో దేవుడు లేకపోతే ఆ జీవితం అంతా కూడా వ్యర్థమే. ఈ రోజున అనేక మంది సంపాదించుకుంటున్నారు, ఎక్కడెక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే దేవుని తెలుసుకున్నంత మాత్రాన సంపాదించుకున్నవన్నీ కూడా మనం తీసుకుని వెళ్తామా అంటే కాదు. దేవుణ్ణి తెలుసుకుంటే, దేవుణ్ణి సంపాదించుకుంటే, దేవునికి ఇష్టమైన బిడ్డగా మనం జీవిస్తే మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. ఇహలోక సంబంధమైన వాటిపై మనం మనసు పెడుతూ అది కావాలి ఇది కావాలి అని ఏదో చేయాలని తప్పిస్తూ వ్యర్థంగా జీవితాన్ని కాలయాపన చేసేదానికంటే దేవుణ్ణి కలిగిన వారమై ఉంటూ, దేవుణ్ణి సంపాదించుకున్న వారమై ఉంటూ, దేవుని వెంబడించే వారిగా మనం ఉంటూ, దేవుని స్తుతించే వారిగా మనం ఉండాలని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కనుక మానవుడు ఏమి కలిగి జీవించినను అది వ్యర్థమే. అది శాశ్వతం ఉండేది కాదు, శాశ్వత కాలం ఉండేది కాదు. కనుక దేవుని పిల్లలుగా దేవుని యందు భయభక్తులు గల వారమై ఉండి, దేవుని ప్రేమించే వారమై ఉండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వారమై ఉండాలి, దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్న వారమై ఉండాలి, దేవునితో పాటు సంతోషించే వారుగా మనం ఉండాలి. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటా ఉన్నారు. కనుక ఇహలోకములో కష్టపడాలి, శ్రమించాలి, ప్రయాసపడాలి, కానీ అదే జీవితంగా మనం భావించకూడదు. ఎందుకనంటే ఇవన్నీ ఒకరోజు విడిచిపెట్టాలి. మనం ఎంత ప్రయాసపడినప్పటికీ తృప్తి కలిగి జీవించకపోతే, సంతోషం కలిగి జీవించకపోతే గాలి కోసం ప్రయాసపడ్డట్లే. మానవుడు తాను సంపాదించిన దాంతో తృప్తి పొందాలి, సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అంతేగాని నెమ్మది లేక, కుటుంబంతో కలిసి జీవించక, కుటుంబంతో సంతోషంగా ఉండక, ఎంత సమకూర్చినప్పటికీ అదంతా కూడా నిరుపయోగమైనది, వ్యర్థమైనది. కనుక తాను సంపాదిస్తున్న దానితో సంతోషిస్తూ, మరి ముఖ్యంగా దేవుణ్ణి కలిగిన వారమై ఉంటూ, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వారమై మనం ఉండాలి. ధనవంతుడిని లాదరని చూస్తూ ఉంటాం. ధనవంతుడు అన్నీ సమకూర్చుకున్నాడు, కానీ ఒకరోజు చనిపోయాడు. ఏమి కూడా తను కూడా తీసుకుని వెళ్ళలేకపోయాడు. లాజరు కూడా చనిపోయాడు. అయితే ధనవంతుడు నరకానికి వెళ్ళాడు, అగ్నిలో కాలిపోతా ఉన్నాడు. లాజరు అబ్రహాం కుడిపార్శ్వం కూర్చున్నాడు. చూడండి, ఈ లోకంలో ధనవంతుడు నాకు ఏం కొదువలేదు, నాకేం తక్కువ లేదు అనుకున్నాడు. గొప్పవాడిగా ఎంచుకున్నాడు. నేనే అన్నిటికంటే ప్రాముఖ్యమైన వాడిని, నేనే సమస్తం చేయగలను అన్నట్లుగా తనలో తాను గర్వించాడు. చివరికి అగ్నిని సంపాదించుకున్నాడు, నరకాగ్నిని స్వతంత్రించుకున్నాడు. కానీ లాజరు దగ్గర ఏమి లేకపోవచ్చు, పేదవాడే, కానీ దేవుని కలిగి జీవించాడు కనుక దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో అంతా వ్యర్థమే. మనం సంపాదించుకోవాల్సింది ఏంటి అంటే దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. అలా మనం ఎప్పుడైతే ఉంటామో మన జీవితాలు ఆధ్యాత్మికంగా బలపడతాయి, విశ్వాసాలు బలపడతాయి. అటు ధన్యత కృప దేవుడు మనకి ఇచ్చి నడిపించి బలపరిచి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొకసారి మీ పాసనికి రావడానికి చేత ధన్యతను బట్టి, కృపను బట్టి నీకు వందనాలు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, బలపరిచి సహాయం చేస్తారు. ఎందరైతే వాక్యం ఉన్నారో వారందరూ బలపరచమని యోచన పడుచున్నాను తండ్రి. ఆమేన్.